దేవుని బిడ్డలంగా మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవునితో సహవాసం చేయడం ఎంత ముఖ్యమో దేవునితో సహవాసం చేసే వారితో సహవాసం కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వాక్ విత్ ద లార్డ్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ పీపుల్ హూ వాక్ విత్ గాడ్. కొంతమంది అంటారు, దేవుడితో నేను నడుస్తానండి, కానీ దేవుని బిడ్డలు ఎవరు నాకు అక్కర్లేదండి, నేను ఒక్కదాన్ని నడవగలను అనుకుంటే ఒంటరి గొర్రెను ఆ ఎలుగు బంటి లేదంటే సింహము లేదంటే నక్క ఫస్ట్ అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉండేవారు అపవాదికి చాలా ఈజీ టార్గెట్ అయిపోతారు. అందుకని దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, అన్ని దగ్గర దేవుని పేరు కలిగి ఉన్న వారు అందరూ దైవికమైన ప్రజలని చెప్పడానికి వీల్లేదు. కానీ నిజంగా దేవునితో నడిచేవారు, నిజంగా మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవారు, దేవునితో సహవాసం చేసే వారితో మనం ఉంటే కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్. అది మనకు గొప్ప దీవెన, అది మనకు గొప్ప ఆశీర్వాదం.